హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం నమ శివాయ. మనం ముందర వీడియోలో మాట్లాడుకున్నాం కదా, అఖండ సినిమా ఆలస్యంలో కూడా ఒక శివలీల దాగి ఉందని. ఇప్పుడు అఖండ 2 చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఆ ఆలస్యం కూడా ఒక దివ్య సమయమే అని. ఎందుకంటే ఈ సినిమా కేవలం భారీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇది మన ధర్మం, మన విశ్వాసం, మన మూలాలను రక్షించడానికి వచ్చిన ఒక ఆధ్యాత్మిక యుద్ధం. కథాంశం భయం వర్సెస్ భక్తి. ఇండో చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణతో కథ మొదలవుతుంది. కానీ ఇది కేవలం ఒక సరిహద్దు దాడి కాదు, ఇది మన భక్తిపై దాడి. తన కుమారుణ్ణి కోల్పోయిన చైనా జనరల్ భారతదేశాన్ని లోపల నుంచి విరగొట్టాలని భయంకరంగా ప్రతిజ్ఞ చేస్తాడు. రాజకీయ నాయకుడు అజిత్ ఠాకూర్ అతను కలిసి మహాకుంభమేళలోని వైరస్ను విడుదల చేసి కోట్లాది భక్తుల్లో భయాన్ని పెంచడం, దేవుడిపై నమ్మకం పోయేలా చేయడం. ఎందుకంటే భయపడిన ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అదే ఒక దేశం బలహీనపడితే మొదటి దెబ్బ. ఈ కథలో మరొక కీలకమైన పాత్ర జనని. ఆమె మురళీకృష్ణ కుమార్తె. దేశాన్ని రక్షించగల వ్యాక్సిన్ తయారు చేసిన ఆ అమ్మాయి పేరు కూడా ఒక పెద్ద సంకేతం. జనని అంటే తల్లి, శివుడు అంటే రక్షణ. జననిపై దాడి అంటే ఈ దేశం మూలం మీద దాడి. అందుకే అఖండాకు డివైన్ రేజ్ వస్తుంది. ఒక తల్లి ఒక్కసారి దేవుని పిలిస్తే శివుడు స్పందించడమే ధర్మం. ఆ స్పందన రూపమే అఖండ. అందుకే ఇంటర్వెల్ ఎంట్రీ కేవలం హీరో ఎంట్రీ కాదు, అది ఒక తల్లి ప్రార్థనకు వచ్చిన దైవ స్పందన. అఘోరుడి ధర్మం లేచిన క్షణం అనిపిస్తుంది. అఖండ ఫైట్స్ అనేవి లాజిక్కి సంబంధించినవి కాదు, అవి కాస్మిక్ ఎనర్జీ. ఆయన కోపం వ్యక్తిగతం కాదు, అది ధర్మం కోసం. నేత లాంటి దుష్టశక్తులు ఎంత శక్తివంతంగా కనిపించినా చీకటి శక్తుల్లో ఒకే ఒక చోట జయిస్తాయి, మన మనసులో భయం ఉన్నప్పుడు మాత్రమే. కానీ అఖండ వచ్చే క్షణంలో భయం నశిస్తుంది, ఫెయిత్ మళ్ళీ తిరిగి వెలుగుతుంది. దేవుడు కనిపించకపోయినా ఆయన శక్తి స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా మనకు చెబుతున్న ప్రధాన సందేశము ఇదే: భక్తి నశిస్తే దేశం నశిస్తుంది, భక్తి నిలబెట్టుకుంటే దేశం నిలుస్తుంది. వైరస్ కంటే ప్రమాదకరమైనదే భయం, భయం కంటే శక్తివైనది భక్తి. కథ చివరిలో అఖండ చేసే యుద్ధం కేవలం కత్తులు ఖడ్గాలతో కూడిన యాక్షన్ కాదు, అది ఒక ధర్మ యుద్ధం. అతను శత్రువును ఓడించడమే కాదు, ప్రజలలో చనిపోయిన ఆశను తిరిగి వెలిగిస్తాడు. అతను ప్రజలకు చెప్పింది ఒకే మాట: దేవుడు కనిపించకపోవచ్చు, కానీ భక్తి కనిపిస్తే శివుడు అక్కడ ఉంటాడు అని. ఇదే ఈ సినిమాకి సారాంశం, మన కోసం చెప్పిన చక్కని సందేశం. సినిమాలో కొన్ని లాజిక్లు మిస్ అయినా మైనస్లు ఉండవచ్చు, కానీ మనం చెడులో మంచిని నేర్చుకోవాలి కదా. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో కూడా మన జీవితానికి సంబంధించిన మంచి విషయాలు ఎన్నో ఉంటాయి. అది మనం ఆ సినిమాని ఎలా చూసాం, ఎలా తీసుకున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఇలాంటి భక్తి, శివతత్వం, ధర్మం కలిపిన సినిమాలు ఇంకా రావాలి, మనలో చైతన్యాన్ని నింపాలి. అలా రావాలంటే మన ఆదరణ చాలా ముఖ్యం. కాబట్టి డివోషనల్ సినిమాలను ఎంకరేజ్ చేద్దాం. ఒక అఖండ, కార్తికేయ, హనుమాన్, కల్కి, రీసెంట్గా వచ్చిన మహావతార నరసింహ లాంటి ఎన్నో సినిమాలు మన పురాణ ఇతిహాసాల గొప్ప కథలను నేటి తరానికి చెప్పాలి. ఆ సామర్థ్యం ఒక్క సినిమాకి మాత్రమే ఉంది. అందుకే సినిమాలను ప్రోత్సహిద్దాం, పర్టికులర్గా దేవుడి తాలూకు సినిమాలని ఇంకా ఎంకరేజ్ చేద్దాం. గుర్తుంచుకోండి, ఒక సినిమా విజయానికి కలెక్షన్లు ఎప్పుడూ కొలమానం కాదు. ఆ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్గా మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేదే ముఖ్యం. ఫైనల్ వర్డిక్ట్: అఖండ 2 అనేది లాజిక్ కోసం చూడాల్సిన సినిమా కాదు, ఇది భక్తి, శివతత్వం, ధర్మం కలిపిన ఆధ్యాత్మిక యుద్ధం. ఒక తల్లి కన్నీరు, భక్తుల నమ్మకం, ఒక దేశం యొక్క ప్రార్థన, అవన్నీ కలిసి అఖండ రూపంలో ప్రత్యక్షమవుతున్నాయి. తప్పకుండా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అలాగే వీక్షకులకు ముఖ్య గమనిక: ఈ వీడియో ఎలాంటి ప్రమోషన్స్ లేదా స్వలాభం కోసం చేయబడలేదు. కేవలం ఒక సనాతన హిందూ ధర్మంలో పుట్టిన భారతీయుడిగా అది మన బాధ్యతగా భావించి ఈ వీడియో చేయడం జరిగింది. సినిమా చూశాక మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరిన్ని ఇలాంటి స్పెషల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. హర హర మహాదేవ, శంభో శంకర, హర హర. Once again, thank you for watching this video.